యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పునరుత్థాన ఆదివార శుభాకాంక్షలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నిత్య నివాసి, నీ పరిశుద్ధమైన పాదాలకి వేలాదిగా వందనములు, స్తుతులు, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గతించిన కాలమంతయు మమ్మల్ని అందరినీ క్షేమకరంగా కాచి కాపాడి అయా ఈ అక్టోబర్ మాసంలోకి ప్రవేశపెట్టారు. నీ పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రం. ఈ మొదటి ఆదివారం, ఈ పరిశుద్ధ బల్ల ఆరాధన దినం నా ప్రభా, ఇంతవరకు నైనా నీ బిడ్డలముగా నేను స్తుతించి మహింపరిచి గణపరుచుకున్నాం నా దేవా. చక్కని శ్రేష్టమైన సమయంలోకి మేము ప్రవేశించుకుంటున్నాం దేవా. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడే సమయం దేవా. అవునైనా నీకు వాక్యం మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగై ఉంటున్నది నా ప్రభా పరిశుద్ధాత్మదేవ. ఈరోజు నీ బిడ్డలకు ఎటువంటి వాక్యం కావాలో దేవనైనా అయానైనా ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడి వారికి కావాల్సిన ఆత్మీయ ఆహారం దయచేసి మీరే స్తుతి ఘనత మహిమ పొందడమని, అయోగ్యుడును ఎన్నిక లేని వాడిని బలహీన ప్రభు నీకు సిలువ చాటును మరుగుపరిచి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావం పొందమని మా ప్రభువును మా రక్షకుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మనకి 66 పుస్తకాల సమాహారమే ఈ బైబిల్ గ్రంథం. పాత నిబంధనలో 39 పుస్తకాలు, అలాగే కొత్త నిబంధనలో 27, మొత్తం కలిపి మనకి 66 మనకి పుస్తకాలు కనిపిస్తాయి. ఈ 66 పుస్తకాలు కూడా ఆయా సమయాల్లో ఆయా వ్యక్తులు పరిశుద్ధాత్మని యొక్క సహాయం చేత మిక్కిలి భయభక్తులు కలిగి రాసినటువంటి గ్రంథము ఈ బైబిల్ గ్రంథం. చాలా శ్రేష్టమైనటువంటి గ్రంథం. అయితే ఈ బైబిల్ గ్రంథములో 4 సార్లు 4 చోట్ల ఆ పరమ ప్రభు దేవాది దేవుడు స్వయంగా తన హస్తము చేత కొన్ని వ్రాతలు వ్రాయటం జరిగిందండి. 4 సందర్భాల్లో ఆ పరిశుద్ధాత్ముడు తానే స్వయంగా 4 సార్లు లిఖించడం జరిగిందండి. ఆ 4 వ్రాతలు మనకి ఎన్నో గొప్ప ఆత్మీయ విషయాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. ఈరోజు ఆ 4 సందర్భాలు ఏ సందర్భాల్లో ప్రభు రాయటం జరిగింది, ఆ యొక్క వ్రాతల ద్వారా ఈరోజు మనం ఎటువంటి ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోవచ్చు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి వ్రాత నిర్గమకాండము 31:18. నిర్గమకాండం 31:18. మరియు ఆయన సినాయి కొండ మీద మోషేతో మాట్లాడటం చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలు, స్వయంగా దేవుడు తన హస్తాల చేతి రాసినటువంటి ఈ యొక్క పలకలండి. మొట్టమొదటి వ్రాత నిర్గమకాండంలో. అవునండి, దేవుడు తన బిడ్డల్ని ఐగుప్తు నుంచి విడిపించి మోషే నాయకత్వంలో కనాను వైపుకి నడిపిస్తున్నటువంటి క్రమంలో మార్గ మధ్యంలో తన ప్రజలు సరైన మార్గంలో నడవాలని చెప్పని, క్రమశిక్షణ కలిగి జీవించాలని చెప్పని, ఈ సమాజానికి ఒక మాదిరికరంగా జీవించాలని చెప్పని ఉద్దేశించి ప్రభువు మోషేని సినాయి కొండ వైపుకి రమ్మని చెప్పి పిలుస్తాడు. మోషే సినాయి కొండపైకి వెళ్ళిన తర్వాత ఇదిగో ఈ పలకలు తన స్వహస్తాలతో రాసిన పలకలండి. ఆ సమయంలో ప్రభు అనేక ధర్మశాస్త్ర విధులు, అనేక న్యాయ విధులు,
ఏ విధంగా పాటించాలి, ప్రజలు ఒక్కొక్కరితో ఏ విధంగా మెలగాలి, ఎన్నో ధర్మశాస్త్ర విధులు బోధించడం జరిగింది. ఆది కాండం నుంచి మనకి ద్వితీయోపదేశ కాండం వరకు ధర్మశాస్త్రం అని చెప్తా ఉంటారు. కానీ ఆ యొక్క 10 ఆజ్ఞలు మాత్రం ప్రాముఖ్యంగా ధర్మశాస్త్రం అని చెప్పని ప్రత్యేకంగా చెప్తా ఉంటారు. 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్టయితే మనకి బైబిల్లో మనకి నిర్గమకాండము 20వ అధ్యాయము 1 నుంచి 17 వచనాల్లో, నిర్గమకాండము 20వ అధ్యాయము 1 నుంచి 17 వచనాలు, అలాగే ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయము 6 నుంచి 21లో నమోదు చేయబడ్డాయండి. ఒకసారి చెప్పగలుగుతారా ఆ 10 ఆజ్ఞలు? అందరం చెప్దామండి ఒకసారి. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండవదిగా, నీవు విగ్రహాలు చేసుకొనకూడదు. మూడవదిగా, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. నాలుగవది, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరింపము. 5, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. 6, నరహత్య చేయకూడదు. 7, వ్యభిచారం చేయకూడదు. దొంగతనం చేయకూడదు. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు. నీ పొరుగు వాని దేనిని కూడా ఆశించకూడదు. ఈ 10 ఆజ్ఞలు కూడా సాక్షాత్తు ఆ దేవాది దేవుడి స్వయంగా తన స్వహస్తాల చేత ఆ పలకల మీద రాసి మోషేకి ఇవ్వడం జరిగిందండి. ఏమంటాడని చెప్పానంటే, ఇచ్చి ద్వితీయోపదేశ కాండంలో 5వ అధ్యాయం 33 చూసినట్లయితే, 5:33 చూసినట్లయితే, కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకొనబో దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిట్లో నడుచుకునవలెను. మీకు ఒక దేశాన్ని నేను స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పాను కదా, ఆ దేశంలో మీరు దీర్ఘాయుష్మంతులు అవ్వాలని చెప్పానంటే, ఎటువంటి కీడు మీకు కలగకుండా ఉండాలని చెప్పానంటే, ఇదిగో ఈ ఆజ్ఞని జాగ్రత్తగా పాటించాలి. ఈ యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క నైతిక స్వభావం, ఆయన యొక్క ప్రతిబింబాన్ని ఈ ఆజ్ఞలు మనకి ప్రతిబింబజేస్తా ఉన్నాయండి. అంటే దేవుని యొక్క ప్రతిబింబం ఎలా ఉంటుంది, ఆయన యొక్క నైతిక స్వభావం ఎలా ఉంటుందండి. ఏముంది వాక్యంలో? ఈ కుడికైనను ఎడమకైనను తిరగక, అంటే దేవుని యొక్క ఆజ్ఞలను ఖచ్చితంగా పాటించాలి. ఒకవేళ పాటించకపోతే దాన్నే పాపము అని చెప్తారండి. ఆజ్ఞాది క్రమమే పాపము. కాబట్టి ఈ మొట్టమొదటి వ్రాత మనకేం చెప్తుంది చెప్పానంటే, పాపాన్ని చూపిస్తూ ఉందండి. పాపం అంటే ఏంటి అనేది ఈ మొట్టమొదటి వ్రాత మనకి తెలియజేస్తూ ఉంది. అయితే కొంతమంది చెప్తారు, అది ఎప్పుడో పాత నిబంధన కదా, ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కదా, ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్నాం కదా, కొత్త నిబంధనలో దేవుడు 2 కదా ఆజ్ఞలు ఇచ్చింది అని చెప్పబోతారు. ఒక్కసారి అది కూడా చూద్దాం. ఆ 2 ఆజ్ఞలు మార్కు సువార్తలో మనకి ఆ ఆజ్ఞలు ఇచ్చారు. మార్కు సువార్త 12, 30, 31 చూసినట్లయితే, నీవు నీ పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. ఇది మొట్టమొదటి ఆజ్ఞ అండి. అవునా? ఏముందమ్మా? నీ పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ వివేకము, పూర్ణ బలముతోటి ఎవరిని ప్రేమించాలి? నీ దేవుడైన యెహోవాను. ఇది మొట్టమొదటి ఆజ్ఞ. రెండవదిగా, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించ. 2 ఆజ్ఞలు చెప్పారు. 2 కదండి ఆజ్ఞలు అని చెప్పబోతారు. ఈ 2 ఆజ్ఞలు మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దామండి. ఏమండి? మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి. రెండవదిగా తోటి మానవుడిని ప్రేమించాలి.
మొట్టమొదటిగా దేవుని ప్రేమ, రెండవదిగా మానవుని ప్రేమ. ఈ రెండు ప్రేమలు కూడా ఒకదానికొకటి అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయండి. గమనించాలి. నువ్వు దేవుణ్ణి యథార్థంగా ప్రేమించలేకపోతే నువ్వు నీ తోటి సహోదరుని నువ్వు ప్రేమించలేవు. నీ తోటి సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే యథార్థంగా నువ్వు హృదయపూర్తిగా నువ్వు దేవుణ్ణి సేవించలేవు. అందుకే గమనించాలి, ఆ 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి పలక మీదనేమో 4 ఉంటాయి ఆజ్ఞలు. 4 ఆజ్ఞలే ఉంటాయండి మొట్టమొదటి పలక మీద. రెండో పలక మీద 6 ఆజ్ఞలు ఉంటాయి. మొట్టమొదటి పలకేమో మనకి దేవునికి సంబంధించింది. రెండో పలకేమో మానవుడికి సంబంధించిందండి. మొట్టమొదటి ఆజ్ఞలు ఏంటి ఆజ్ఞలండి? నీ దేవుడైన యెహోవా నేనే ఉండకూడదు, విగ్రహాలు చేసుకోవద్దు, యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా. ఇవి మానవునికి దేవునికి సంబంధించినవి. మిగిలినటువంటి 6 కూడా మనకి మానవునికి సంబంధించినటువంటి మాటలండి. రెంటికి కూడా అవినాభావ సంబంధం ఉన్నాయండి. అందుకే పౌలు గారు రోమా పత్రికలో ఏం మాట్లాడతారని చెప్పానంటే, రోమా పత్రికలో 13వ అధ్యాయము 9వ వచనం, 13:9లో ఎలాగనగా వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న యెడల అదియు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించవలే అను వాక్యములో సంక్షిప్తముగా ఇమిడి ఉన్నవి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి మనకి మొట్టమొదటి ఆజ్ఞ మనకి ఏంటని చెప్పానంటే, మనం దేవుణ్ణి హృదయపూర్తిగా విశ్వాసంతో ప్రేమించాలి. దేవుని నామాన్ని అవమానపరచకూడదు. విశ్రాంతి దినాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా ఆచరించాలి. అట్ ద సేమ్ టైము నిన్ను లేని పొరుగు వారిని ప్రేమించాలి. అందుకే యోహాను గారు ఏమంటారని చెప్పంటే, మొదటి యోహాను పత్రికలో 4వ అధ్యాయము 4:20-21 చూస్తే, 4వ అధ్యాయము, ఎవడైనను నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషిస్తే అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమించిన వాడు తాను చూడని దేవుని ఎలా ప్రేమిస్తాడండి? ఇంటి దగ్గర నువ్వు నీ తోటి సహోదరునితో భయంకరంగా బూతులు మాట్లాడి, ఏమండి మందిరంగా వేసిన సంగతి చూస్తా అని చెప్పని ఇటు కూర్చుని నువ్వు చేతుల పైకెత్తి నువ్వు హల్లెలూయా అని చెప్పానంటే నువ్వు దేవుణ్ణి యథార్థంగా నువ్వు ప్రేమించినట్లా? నువ్వు దేవుణ్ణి హృదయపూర్తిగా యథార్థంగా నువ్వు ప్రేమించి దేవునికి స్తోత్రం చెల్లించి నువ్వు ఇంటికి వెళ్ళి సహోదరుని నువ్వు కొట్టలేవు. ఎందుకంటే దేవుని ప్రేమ నిన్ను అడ్డుకుంటది. కాబట్టి మొట్టమొదటిగా దేవుని ప్రేమ, అలాగే రెండవదిగా మానవుని యొక్క ప్రేమ. సంక్షిప్తంగా చూసుకుంటే ఈ 10 ఆజ్ఞలు, మొట్టమొదటి దేవుని యొక్క చేతి వ్రాత మనకేం చెప్తుందమ్మా? పాపము అంటే ఏంటో తెలియజెప్తుందండి. ఆజ్ఞ అతిక్రమమే పాపము. అలాగే రెండవ వ్రాత దగ్గరకు వస్తే, రెండవ వ్రాత మనకి దానియేలు గ్రంథం మనకి చూడొచ్చండి. రెండవ వ్రాత దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 24-27. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనం ఏదనగా మెనే టేకెల్ ఉఫార్సీన్. ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించను. టేకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో త్రోచగా నువ్వు తక్కువగా కనపడితివి. ఫెరేన్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుంచి విభాగించబడి మాదీయులకు పారసీకులకు ఇయ్యబడును. కావున ఆయన ఎదుటి నుండి ఈ అరచేయి వచ్చి, ఆయన వద్ద నుంచి ఒక అరచేయి వచ్చి అక్కడ రాసిందటండి. సందర్భం ఏంటి? బబులోను సామ్రాజ్యాధినేత నెబుకద్నెజరు
మరణించిన అనంతరము ఆయన యొక్క వారసుడు బెల్షజర్. చరిత్ర చెప్తా ఉంది బెల్షజరు ఆయన యొక్క కుమారుడు కాదు, ఆయన యొక్క మనవడు అని చెప్పని. కానీ బైబిల్ ఏంటని చెప్పానంటే మనకి ఆయన కుమారుడుగా అక్కడ మనకి వ్రాయబడిందండి. గమనించాలి, తప్పు కాదు. ఎందుకని చెప్పానంటే యేసు ప్రభువుని దావీదు కుమారుడుగా మనం పిలుస్తా ఉన్నాం. సో అట్లా బైబిల్ మనకి ఆ విధంగా మనకి సంబోధన చెప్తా ఉంది కాబట్టి మనకి తప్పు కాదండి, అర్థం చేసుకోవాలి. బెల్షజర్ అనేటువంటి రాజు పరిపాలన చేస్తున్న సమయంలో ఒకరోజు తన రాజ్యంలో అందరికీ కూడా గొప్ప విందు ఇచ్చేశాడు. ఆ విందులో తాగినోడు తాగినంత, తిన్నోడు తిన్నంత, అక్కడ తాగుతా మధ్యలో అంటే మామూలు తాగితే ఏం మజా వస్తుంది అని చెప్పి అనుకున్నాడేమో మరి. యెరూషలేము నుంచి మనం అక్కడ మందిరం నుంచి అక్కడ మనం కొన్ని పాత్రలు తెచ్చాం కదా, బంగారు పాత్రలు. ఆ పాత్రలు పట్టురండి, ఆ పాత్రలో మనం మందు పోసి తాగుదాము అని చెప్పని అక్కడి నుంచి పాత్రలు తెమ్మని చెప్పాడు. యెరూషలేము మందిరం దేవాలయం నుంచి తేబడినటువంటి బంగారు పాత్రలు అక్కడికి తేబడ్డాయండి. ఆ బంగారు పాత్రలో మద్యం పోసుకుని తాగుతూ ఏం చేస్తున్నాడయ్యా అని చెప్పనంటే మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 2-3 వచనాలు చూస్తే, బెల్షస్సరు ద్రాక్షరసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాడును ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసం పోసి తాగునట్లు తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణోపకరణములు తెచ్చి ఉంచగా రాజును అధిపతులను రాణులను ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగిరి. ఆ విధంగా తాగుతూ ఏం చేస్తున్నారయ్యా అని చెప్పానంటే బంగారు, వెండి, ఇత్తడి, రాయి మొదలైన వాటితో చేసినటువంటి దేవుళ్ళని స్తుతిస్తూ ఉన్నారండి. ఎంత ఖండకావరం కదా, అవునా కదా? ఏం పేరండి వాడి పేరు? బెల్షజర్. బెల్షజర్, బేల్ అని చెప్పానంటే బయలు, బెల్షజర్ అని చెప్పానంటే బయలే రక్షిస్తాడు అని చెప్పని, బయలే కాపాడుతాడు అని చెప్పని పేరండి. అనుకున్నాడేమో బహుశా బెల్షజర్, బయలు దేవుడు నన్ను కాపాడుతాడు, బయలు దేవత నన్ను కాపాడుతుంది అని చెప్పి అనుకున్నాడేమో. గర్వంతో విర్రవీగుతా ఆ యొక్క దేవాలయంలో నుంచి బంగారు పాత్రలు తీసుకొస్తే అందులో నుంచి మద్యం తాగుతా చేతులతో చేయబడినటువంటి దేవతలను స్తుతిస్తూ ఉంటే ఒక అరచేయి వచ్చి రాసిందట మాట ఏంటని చెప్పంటే మెనే మెనే టేకెల్ ఉఫార్సిస్. దాని అర్థం ఏంటండి? దేవుడు నీ లెక్క చూసి ముగించాడు, నీ చరిత్ర ముగిసింది. ఇంక వాళ్ళతోటి త్రాసులో తక్కడలో పెడితే నువ్వు తేలిపోయావు, ఈ భూమి మీద ఉండే అర్హత నీకు లేదు. ఇంకా నీ రాజ్యం మాదీయులకి పారసీయులకు ఇవ్వబడుతుంది అని చెప్పని అర్థం వచ్చినటువంటి భావం అండి. ఆ సమయంలో బబులోన్లో గొప్ప గొప్ప జ్ఞానులు ఉన్నారు, అందరిని పిలిపించాడు. భావం ఏంటి చెప్పమని చెప్పని ఎవ్వరు చెప్పలేకపోయారు. ఆ సమయంలో రాణి వచ్చి చెప్తుంది ఏంటని చెప్పానంటే, నీ తండ్రి కాలంలో దానియేలు అని చెప్పిన ఒక గొప్ప జ్ఞాని ఉన్నాడు, ఆయన్ని పిలిపించు, ఆయన చెప్తాడు ఆ భావం అని చెప్పానంటే అప్పుడు దానియేలుని పిలిపిస్తాడు బెల్షజర్. ఇగో ఆ దానియేలు చెప్తాడు ఆ భావం అండి. ఆ సమయంలో దానియేలుకి చక్కగా బంగారు గొలుసేసి ఏమండి చక్కగా సత్కరించారు. నాకు వద్దుపో, ఇవన్నీ నాకు ఎందుకు అవసరం లేదు, నీ దానములో నీ బంగారం నీ వద్దగా ఉంచుకో, నాకు అక్కర్లేదని చెప్పని తిరస్కరించాడు దానియేలు. ఆ రాత్రికాల సమయంలో మాదీయ పారసీకులు వచ్చి బబులోను రాజ్యంపైకి దండెత్తడము, అదే రోజు రాత్రి బెల్షజరు చనిపోతాడండి. ఆ రోజు రాత్రి చరిత్ర చెప్తా ఉంది, క్రీస్తు పూర్వం 539లో
బెల్షస్సరు యొక్క పరిపాలన ముగిసింది. అతనే చిట్ట చివరి రాజు, బబులోను రాజు. ఆ తర్వాత మాదీయులు, పారసీకులు బబులోను రాజ్యాన్ని కైవసం చేసుకున్నారు. రెండవ వ్రాత మనకి ఏం చెప్తుంది చెప్పానంటే, పాపమునకు శిక్ష ఉంటది. మొట్టమొదటి వ్రాత పాపం అంటే ఏంటో తెలియజెప్తే, రెండవ వ్రాత ఏంటని చెప్పానంటే, నువ్వు పాపం చేస్తే ఆ పాపానికి ఖచ్చితంగా శిక్ష విధించబడుతుంది అని చెప్పినటువంటి వ్రాత తెలియజేస్తా ఉందండి. రెండవ వ్రాత. ఈరోజు దేవుడు ఆ వ్రాత ద్వారా అందరికీ ఒక సందేశం ఇస్తున్నాడని చెప్పంటే, నువ్వు దేవుణ్ణి ధిక్కరిస్తే, లెక్క చేయకుండా నువ్వు ప్రవర్తిస్తే, ఇదిగో ఇటువంటి శిక్ష నీకు విధించబడుతుంది. మనం చూస్తే ఒక మహానుభావుడు, పేరక్కర్లేదు, ఏమంటున్నాడండి, యేసుప్రభు పటాల మీద ఉచ్చబోయాలని చెప్తున్నాడండి. మీరు చూశారో చూడలేదో, ఫేస్బుక్లో సర్క్యులేట్ అయింది చాలా కాలం పాటు. మరి దేవుడు అతనికి ఎటువంటి శిక్ష విధిస్తాడో నాకు తెలియదు, కానీ బహుశా అనుకుంటా నేను, అంత్యకాలం కదరా నాయనా, కొద్ది కాలం పాటు ఉండి ఈ లోకంలో, మారితే మనస్సు మారి పవిత్రంగా పరిశుద్ధంగా దేవుణ్ణి అంగీకరించి జీవించు, లేకపోతే ఎంత భయంకరమైన శిక్ష ఉంటుందో అతనికి. దేవుణ్ణి తోలనాడితే, అవమానకరంగా ప్రవర్తిస్తే, నీ దేవుడని యెహోవా నామమును వ్యర్థంగా పలకకూడదు. నేను రోషము గల దేవుణ్ణి అని చెప్పిన వాక్యం సెలవిస్తా ఉందని. ఆ రాత్రి బెల్షస్సరు చంపివేయబడతాడు. రాజ్యము మాదీయులకి, పారసీకులకి వెళ్ళిపోయిందండి. ఇది రెండవ వ్రాత. మూడవ వ్రాత మనకి కొత్త నిబంధనలో కనిపిస్తుందండి. మూడవ వ్రాత యోహాను సువార్త 8వ అధ్యాయము 6, 7, 8. ఆయన మీద నేరం మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వేలితో ఏమో వ్రాయిచుండెను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచూ ఉండెను. సందర్భం ఏంటి? యేసు ప్రభుల వారు ఈ లోకంలో పరిచర్య చేస్తున్న కాలంలో శాస్త్రులు, పరిసయ్యులు, మతాధికారులు ఆయన ఎలాగైనా సరే ఏదో ఒక తప్పులో ఆయన ఇరికించాలి, ఆయన మీద ఏదో విధంగా నేరం మోపాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు ఎప్పుడు చూసినా సరే. యేసు ప్రభు ఒకనాడు దేవాలయంలో ప్రజలకి బోధిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క పరిసయ్యులు ఒక స్త్రీని ఆయన వద్దకు పట్టుకొచ్చి ఏమన్నారని చెప్పారంటే, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టబడింది, నువ్వు ఇప్పుడు ఈమెకి ఏ శిక్ష విధిస్తావో విధించు. ధర్మశాస్త్రంలో ఆ విధంగా వ్యభిచారం చేస్తా ఉంటే రాళ్లతో కొట్టి చంపబడాలని చెప్పి ఉంది కదా, నువ్వు ఇప్పుడు ఏమంటావు, నీ ఉద్దేశం ఏంటి అని చెప్పని యేసు ప్రభుని అడుగుతా ఉన్నారండి. మరి ధర్మశాస్త్రంలో ఏం చెప్పబడింది చూద్దాం ఒకసారి. ధర్మశాస్త్రం చూద్దామండి. లేవీకాండము 20వ అధ్యాయము 10వ వచనం. లేవీకాండము 20:10. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించిన వానికిని, ఆ వ్యభిచారునికి మరణశిక్ష విధించవలను. ఏముందని అక్కడ? వ్యభిచారం చేసినటువంటి స్త్రీకి, అలాగే పక్కన ఉన్నటువంటి విటుడికి కూడా, ఎవరైతే వ్యభిచారానికి సహకరించారో ఇద్దరికి కూడా ఏముంది అక్కడ? మరణశిక్ష విధించాలి. మరి ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? ఒక స్త్రీని మాత్రమే పట్టుకొచ్చారు అక్కడ. అంటే మొట్టమొదటిగా తప్పు అక్కడ చేశారు. అక్కడ వారికి కుత్సిత బుద్ధి అక్కడ కనిపిస్తా ఉందండి. ఎందుకని ఆ మాట యేసుప్రభుని అడిగారని చెప్పారంటే గమనించాలండి. ఆనాడు యూదులు రోమా ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉన్నారు. రోమా గవర్నమెంట్ వారి పరిపాలన చేస్తూ ఉంది. యూదులకు మరణశిక్ష విధించేటువంటి అధికారం లేదు. ఒకవేళ ఆమె తప్పు చేసింది, ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్పని ప్రభు చెప్తే గనక రోమా గవర్నమెంట్ని
ఎదిరించిన వాడు అవుతాడు. ఆ విధంగా ఆయన మీద నేరం మోపొచ్చు అని చెప్పనే మాట వాళ్ళు కనిపిస్తూ ఉంది. ఆ యొక్క ఉద్దేశం కనిపిస్తూ ఉందండి. అదేవిధంగా ఆమె రాళ్లతో కొట్టి చంపు అని చెప్తే యేసు ప్రభు ఈ లోకానికి నశించిన దానిని వెతికి రక్షించుటకు ఈ లోకానికి వచ్చెను అన్న వాక్యం తప్పైపోతుంది. రెండు అక్కడ కనిపిస్తూ ఉన్నాయండి. ఒకవేళ రాళ్లతో కొట్టి చంపవద్దు అని చెప్తే ఏముంది, ధర్మశాస్త్రాన్ని నువ్వు మీరావు అని చెప్పని రెండు రకాల కూడా నింద వేయొచ్చు ఆయన మీద అని చెప్పిన ఉద్దేశంతో ఇప్పుడు ఏం చెప్తావో చెప్పు అని చెప్పనేటువంటి మాట ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారండి. వారి యొక్క కుత్సిత బుద్ధి ఎరిగిన ప్రభు నేల మీద వంగి రాసుకుంటూ ఏం రాస్తున్నాడు అక్కడ వ్రాయబడలేదు, కానీ ఏమంటున్నాడండి, మీలో పాపము చేయనివాడు మొట్టమొదట రాయి వేయి. మీలో ఎవడైతే పాపం చేయలేదో వాడు మొట్టమొదటి రాయి ఆమె మీద వేయాలి అని చెప్పగానే నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు అక్కడి నుంచి జారుకోవడం మొదలు పెట్టారండి. మనకి ఆ పాత అచ్చు పుస్తకాల్లో ఏముంటుందని చెప్పండి, అక్కడ మనకి ఆ మాట చూస్తే యోహాను సువార్త 'వారా మాట విని' అనగానే అక్కడ ఒకటి అని చెప్పి పెట్టబడి చూడండి, ఒకటి అని చెప్పని కింద ఏముంది అక్కడ, మనస్సాక్షి చేత గద్దించబడి. ప్రాచీన ప్రతుల్లో అంటే పాత అచ్చు బైబిల్లో ఏముంటుంది చెప్పంటే మనస్సాక్షి చేత గద్దించబడి అని చెప్పి ఉంటుందండి. గద్దించబడి పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళి యేసు ఒక్కడే అక్కడ ఉండి అందరూ వెళ్ళిపోయారటండి. యేసు ప్రభు నెమ్మదిగా తలెత్తి చూసి ఏమంటున్నాడండి, అమ్మా వారు ఎక్కడున్నారు, ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అంటే ఆమె ఏమంటుందండి, లేదు ప్రభువా. ఈ మాట మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. ఆ మాటలో గొప్ప ఆత్మీయార్థం దాగి ఉందండి. ఏమంటున్నాడు ప్రభు అక్కడ, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు, ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగితే ఆమె ఏమంటుందండి, లేదు ప్రభువా అనేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పెను. ప్రభువు కూడా ఆమెకు శిక్ష విధింపలేదు. ఏమంటుంది ఆమె, లేదు ప్రభువా అని చెప్పంటుందండి. మరి అక్కడ పశ్చాత్తాపడిందా, అక్కడ పశ్చాత్తాపడినట్లు ఉందా అక్కడ మాటల్లో? ఏమీ లేదు కదా. ఏముంటుంది ఆమె, లేదు ప్రభువా అని చెప్పాను, అందే ఒకటే మాట చెప్పింది, లేదు ప్రభువా అని చెప్పేసి. ప్రభు ఏమన్నాడు, అమ్మ నేను కూడా నీకు శిక్ష విధింపను, ఇకను వెళ్ళి పాపం చేయకము. సువార్త సారాంశం మొత్తం కూడా అక్కడ ఇమిడుందండి. ఆ రెండు మాటల్లో బైబిల్ యొక్క సారాంశం మొత్తం, సువార్త సారాంశం మొత్తం అక్కడ ఇమిడుందండి. ఏమందామె, లేదు ప్రభువా అనందండి. అంటే ఎస్ మై లార్డ్ అని చెప్పని. ఎస్ మై లార్డ్ అంటే ఆయనని ప్రభువుగా ఆమె అంగీకరించింది. యేసు ప్రభు అని, రక్షకుడని ఎవరు అంగీకరిస్తారో వారు రక్షించబడతారు. ఆమె ప్రభువా అని పిలిచిందండి. నోటి మాట చేత కాదు, కానీ హృదయంలో ఆమె ఆయన్ని అంగీకరించింది. యేసు ప్రభు హృదయాంతరంగములు ఎరిగినవాడు. ఆమె హృదయాంతరంగాన్ని ప్రభు ఎరిగి ఏమంటున్నాడండి, అమ్మా నేనును నీకు శిక్ష విధింపను, ఇకను పాపము చేయకుము. ఎస్, ఈరోజు నువ్వు ఎంత ఘోర పాపం చేసినా సరే, నువ్వు ఎంత పాపమైనా సరే, ఆయన వద్దకు వస్తే నీకు విమోచన ఉంది. అట్ ద సేమ్ టైం విమోచించబడ్డ నీవు ఇకను పాపము చేయకుము. అదండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వద్దకు వస్తే ఎంతటి పాపమైనా సరే క్షమించబడుతుంది. క్షమించబడ్డ నీవు ఏం చేయాలి, అమ్మా ఇకను నీవు పాపము చేయకము. ఈరోజు మనందరం ఈరోజు బలలో చేయవేయడానికి వచ్చామండి. ఆయన యొక్క రక్తంలో మన పాపాలు కడుక్కున్నాం.
ఈరోజు మనం యథార్థంగా జీవించగలుగుతున్నామా? పాపము చేయకుండా పవిత్రంగా జీవించగలుగుతున్నామా? ఆయన వద్దకు వస్తే నీ ప్రతి పాపం నుంచి నువ్వు విమోచించబడతావు. కానీ ఇక నువ్వు పాపము చేయకము, మరలా పాపం చేయొద్దు. ఇంకా మూడో వ్రాత మనకేం చెప్తుంది చెప్పానంటే విమోచన. ఆయన వద్దకు వస్తే ప్రతి పాపం నుంచి మనకు విమోచన కలుగుతుంది. 3 మాటలు చెప్పుకున్నామండి, 3 వ్రాతలు చెప్పుకున్నాం. మొట్టమొదటి వ్రాత పాపం అంటే ఏంటో చెప్తా ఉంటే, రెండవ మాట పాపానికి శిక్ష ఖచ్చితంగా ఉంటుందని చెప్తూ ఉంటే, మూడవ వ్రాత ఏంటని చెప్పానంటే పాపానికి ఆయన వద్దకు వస్తే నీకు విమోచన లభిస్తుంది. అలాగే చిట్ట చివరి వ్రాత హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం. ఎలాగనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందు ఉంచి వారి మనస్సు మీద వాటిని రాయుదును. హల్లెలూయా. మన హృదయం మీద, మన మనస్సు మీద ప్రభువు రాస్తా అని చెప్తున్నాడండి. ఎప్పుడు రాస్తా అని చెప్తున్నాడు? మొట్టమొదటి వ్రాత ఏమో పలకల మీద రాశాడు, రెండవ వ్రాత ఏమో గోడ మీద రాశాడు, మూడవ వ్రాత ఏమో నేల మీద రాశాడు. ఇప్పుడు ఎక్కడ రాస్తా అంటున్నాడు? మన హృదయం మీద రాస్తా అంటున్నాడు, మన మనస్సు మీద రాస్తా. ఎప్పుడు రాస్తాడండి? ఎప్పుడు రాస్తాడని చెప్పానంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు పాపం నుంచి పశ్చాత్తాపడి నువ్వు విమోచించబడిన తర్వాత పరిశుద్ధమైన జీవితం జీవించాలి. అలా పరిశుద్ధంగా జీవించినప్పుడు ఆయన మన హృదయం మీద ఆయన యొక్క న్యాయ విధులు, ధర్మ విధులు రాస్తా అని చెప్తున్నానండి. దేవునికి స్తోత్రం. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఆయన పరిశుద్ధులండి. ఎంత చక్కని న్యాయ విధులండి. 10 ఆజ్ఞలు, ఆయన యొక్క ప్రతిబింబం మనకు కనిపిస్తా ఉంది అక్కడ. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలి. అదిగో ఆ విధంగా పవిత్రంగా పరిశుద్ధంగా మనం జీవిస్తూ ఉన్నట్లయితే ఆయన యొక్క న్యాయ విధులు, ధర్మ విధులు మన హృదయం మీద, మన మనస్సు మీద శాశ్వతంగా రాస్తా అని చెప్తున్నాడు. 4 వ్రాతలు మనకి. మొట్టమొదటి వ్రాత పాపము గురించిన వ్రాత అయితే, రెండవ వ్రాత పాపానికి శిక్ష, మూడవ వ్రాత విమోచన, అలాగే 4వ వ్రాత పరిశుద్ధత, పరిశుద్ధంగా జీవించాలని. 4వ వ్రాతలో మరొక ప్రాముఖ్యమైన విషయం మనకు అక్కడ దాగి ఉందండి. ఆ రోజు పరిసయ్యులు, శాస్త్రులు ఆమె మీద నింద మోపుతా ఉన్నారు, ఈమె వ్యభిచారి అని చెప్పని. గమనించాలి, ఈరోజు మనం కూడా ఎదుటి వాళ్ళ మీద చాలా ఈజీగా నింద మోపుతూ ఉంటాం. చాలా ఈజీగా మనం ఎదుటి వాళ్ళు నిందిస్తూ ఉంటాం. అయితే అలా నిందించేటప్పుడు 2 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలండి. మొట్టమొదటి విషయం ఏంటని చెప్పానంటే, నువ్వు ఏ గుంటల నుంచి లేపబడ్డావో, ఒకనాడు నీ జీవితం ఎలా ఉంది, ఒకనాడు నీ పరిస్థితి ఎలా ఉంది, నువ్వు ఎటువంటి భయంకరమైన జీవితం నుంచి నువ్వు లేపబడ్డావు, అది ఎన్నటికీ మర్చిపోవద్దు. అది జ్ఞాపకం ఉంచుకుని ఎదుటి వ్యక్తిని నిందించాలి. రెండో మాట ఏంటని చెప్పారంటే, ఈ రోజు వరకు కూడా ఇంకా నీలో నిలిచి ఉన్న పాపాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేను పవిత్రం అని చెప్పి అనుకుంటున్నావు కదా నువ్వు, కానీ నీలో ఇంకా దాగి ఉన్న రహస్య పాపాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుని అప్పుడు మాటను ఎదుటివాడిని. అదిగో ఆ రహస్య పాపాలను నువ్వు జ్ఞాపకం చేసుకుంటా ఉంటే నువ్వు ఎదుటివాడిని నువ్వు నిందించలేవు, ఎదుటివాడిని నువ్వు మాట అనలేవు. 2 విషయాలు జ్ఞాపకం చేస్తా ఉందండి ఈ 3వ వ్రాత. నువ్వు ఎటువంటి పాపమైనా సరే నీ ప్రతి పాపాన్ని కూడా ఆయన వద్ద విమోచన ఉంది. అలాగే విమోచించబడిన తర్వాత పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా జీవించమని చెప్పిన వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.